చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అండ్ ఆశ్చర్యకరంగా అధికారంలో ఉన్న పార్టీ కూటమికి సంబంధించినటువంటి ఆ పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ క్యాడరు, వాళ్ళ శ్రేణుల నుంచి కూడా వీళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఒకవైపు పార్టీల వర్గాలు, మరొక వైపు ప్రజలు నిలదీస్తున్నారు. అంతెందుకండి, సాక్షాత్తు నారా లోకేష్ గారు వెళ్తేనే ప్రజలు ఏ విధంగా నిలదీశారు ఇంతకుముందు మనం చూసాం. అండ్ వాళ్ళ పార్టీ శ్రేణుల మధ్య విభేదాలు ఎట్లున్నాయో నిన్న తంబలపల్లిలో చూసాం. మాజీ ఎమ్మెల్యే శంకర్ అండ్ ప్రస్తుత ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆ ఇద్దరు వర్గాల మధ్య నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా జరిగిన గొడవ. వీటన్నిటికీ మించి గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద తెలుగుదేశం పార్టీలోనే మరొక వర్గం కాలర్ పట్టుకొని మరీ దాడి చేయడం, కాలర్ బట్టి మరీ దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద తెలుగుదేశం పార్టీలో మరో వర్గం, ఆ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారట అటు సైడ్ వర్గం, వాళ్ళు కాలర్ బట్టి మరీ దాడి చేయడం. ఇంతియాజ్ అనుకుంటా ఈ నజీర్ అహ్మద్ మీద. ఎందుకని ఆ ఇంతియాజ్ వాళ్ళ ఏ డివిజన్ అయితే ఉన్నారో వాళ్ళ అధ్యక్షుడిగా ఆ డివిజన్లో ఒక ప్రైవేట్ కార్యక్రమం జరిగితే మాకు తెలియకుండా, మాకు సమాచారం లేకుండా ఎట్లొస్తావు నువ్వు అని చెప్పి ఎమ్మెల్యే మీద దాడి. కారణం అది కనిపిస్తూ ఉన్న టీడీపీ శ్రేణుల్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆధిపత్య పోరు, ఈ అసంతృప్త సెగలు ఈ దాడి వరకు వచ్చి కాలర్ పట్టుకొని మరీ దాడి చేశారు. పోలీసులు రక్షణగా నిలిచినా కూడా ఇద్దరు అధికార పార్టీ వాళ్ళే కాబట్టి మరి ఎంతవరకు కంట్రోల్ చేశారని ఎమ్మెల్యేకి స్వల్ప గాయాలు కూడా అయ్యాయట. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒకసారిగా ఉలిక్కి పడింది, ఎమ్మెల్యే మీద దాడి ఏంటి అని. సొంత పార్టీ వాళ్ళే, ఒకవైపు సొంత పార్టీ వాళ్ళలో వ్యతిరేకత, అసంతృప్తి, ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి, ఇవన్నీ దారికి తెచ్చుకోవడం ఏంటో కూడా చంద్రబాబు గారికి ఒక పట్టాన అర్థం కావడం లేదు. అండ్ ఈ ఎమ్మెల్యే మీద దాడితో ఉలికిపాటి గురైనటువంటి ముఖ్యమంత్రి గారు తాజాగా సమాచారం తెలుసుకొని ఇంటర్నల్గా ఏం జరిగింది, ఎందుకు ఇంతవరకు పరిస్థితులు వస్తూ ఉన్నాయని ఒక నివేదిక అడిగినట్లుగా అయితే సమాచారం. స్థానిక జిల్లా నాయకత్వాన్ని, అక్కడ ఉన్న నాయకుల్ని ఒక నివేదిక రాష్ట్ర కార్యాలయం నుంచి తెప్పించుకొని, రాష్ట్ర కార్యాలయం అక్కడి నుంచి ఒక నివేదిక తెప్పించుకొని నాకు ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారట. సో 7 నెలలు తిరగముందే ఇక 5 ఏళ్ళు ఎట్లా నెట్టుకొని రావాలో, 5 ఏళ్ళు పరిస్థితులు ఎట్లుంటాయో